పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి సార్. సరిహద్దులో అయితే యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక 2 నిమిషాల క్రితం ఇండియా టుడేలో వచ్చిన అప్డేట్ సార్ ఇది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ లైవ్, తాలిబాన్ ఫోర్సెస్ సే హ్యావ్ షాట్ డౌన్ పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ లైవ్ అప్డేట్స్. పాకిస్తాన్ హ్యాస్ లాంచ్డ్ ఆపరేషన్ గజీబ్ లిల్ హక్ అగైనెస్ట్ Afghanistan, targeting several military installations in cities like Kabul, Paktia and Kandahar after the border conflict between the two countries escalated on Thursday అని చెప్పేసి. సార్ ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఫండమెంటల్గా ఏంటి అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాలా కాలంగా ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ భావించింది అంటే తాలిబాన్ పాకిస్తాన్ సృష్టించిన మూకలేవి, అవి వారు పాకిస్తాన్ సృష్టించిన భస్మాసురులు. సో వారు అధికారంలోకి వస్తే ఆఫ్ఘనిస్తాన్ మా చేతిలో ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ మా వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా దాన్ని మేము ఉపయోగించుకుంటామని చెప్పి పాకిస్తాన్ ఆలోచించింది. కానీ పాకిస్తాన్ డబుల్ గేమ్ తాలిబాన్లకు కూడా అర్థమైంది. తాలిబాన్లను సృష్టించి తాలిబాన్లను అధికారంలో కూర్చోబెట్టింది పాకిస్తాన్. మళ్ళీ అమెరికా తాలిబాన్లపై యుద్ధం చేస్తే మళ్ళీ తాలిబాన్లపై ఆ యుద్ధంలో అమెరికాకు సహకరించింది పాకిస్తాన్. ఒకవైపు తాలిబాన్ల పైన అమెరికా యుద్ధం చేస్తుంటే సహకరిస్తూ, మరోవైపుకు ఒసామా బిన్ లేడెన్కు ఆశ్రయం కల్పించి తాలిబాన్లకు శిక్షణ ఇచ్చి సరిహద్దులో ఆశ్రయం కల్పించింది పాకిస్తాన్. సో తాలిబాన్ నోస్ ది డబుల్ గేమ్ ఆఫ్ పాకిస్తాన్. ఒకవైపు తాలిబాన్లను ప్రోత్సహిస్తూనే మరోవైపు తాలిబాన్లపై అమెరికా దాడుల్ని కూడా పాకిస్తాన్ అండగా నిలబడింది. దీన్నే తీవ్రంగా పరిగణిస్తోంది తాలిబాన్. అది కాక ఆఫ్ఘన్ రేసే చాలా ఫియర్స్లీ ఇండిపెండెంట్ రేస్. వారు చరిత్ర అంతా తీస్తే మీకు ఆఫ్ఘన్ చరిత్ర, వారు ఏనాడు ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. అందుకే తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకు వచ్చినప్పుడు పాకిస్తాన్ ఉద్దేశించి మేము బ్రిటిషర్స్ను అమెరికన్లను అడగండి, ఆఫ్ఘన్లు ఎవరికి తల వంచరు అనేది మీకు అర్థమవుతుంది అని అన్నారు. ఎందుకంటే బ్రిటిష్కి వ్యతిరేకంగా అలాగే పోరాడారు, అమెరికాకు వ్యతిరేకంగా 20 ఏళ్ళు పోరాడి చివరకు మళ్ళీ అమెరికా వాళ్ళే తోకముడిచి పారిపోవాల్సి వచ్చింది. సో అందువల్ల దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఆఫ్ఘన్ పీపుల్. సో పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య ఆ డివిజన్ అలాగే కొనసాగింది. ప్రధానంగా 2 అంశాలు. ఒకటి టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇది పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తూ ఉంటుంది. సో ఈ టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది మాకు సంబంధం లేదు అనేది ఆఫ్ఘన్ తాలిబాన్ వాదన. లేదు, ఆఫ్ఘన్ సాయిల్ నుంచే ఈ దాడులు జరుగుతున్నాయి, దీని వెనకాల ఆఫ్ఘన్ తాలిబానే ఉంది అనేది పాకిస్తాన్ ఆరోపణ. అందుకే తీవ్రవాద స్థావరాలను అటాక్ చేస్తున్నామంటూ కాబూల్ పైన కందహార్ పైన అటాక్ చేశారు. అది కూడా ఈ దాడి సింబాలిక్గా ఏంటంటే కాబూల్ ఏమో తాలిబాన్ ప్రభుత్వ స్థానం, అది కందహార్ ఏమో తాలిబాన్ రిలీజియస్ లీడర్షిప్ స్థానం. సో ఒక రకంగా తాలిబాన్ మూలాలపైనే పాకిస్తాన్ యుద్ధం ప్రకటించింది. పరస్పర విరుద్ధ మ్యూచువల్లీ కాంట్రడిక్టింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. పాకిస్తాన్కు చెందిన 55 సోల్జర్ చనిపోయారు. తమ కౌంటర్ అటాక్లో మేము 2 మిలిటరీ బేస్లను ఆక్రమించుకున్నాం, అనేక మిలిటరీ పోస్టులను ఆక్రమించుకున్నాం, కొన్ని మిలిటరీ పోస్టుల నుంచి పాకిస్తాన్ సైనికులు భయపడి పారిపోయారు అని చెప్పి తాలిబాన్ ప్రకటించింది. లేదు, చనిపోయింది మా వైపు 2, తాలిబాన్ వైపే 32 మంది ఫైటర్స్ మేము చంపేశామని పాకిస్తాన్ చెప్తోంది. సో అందువల్ల వార్లో సహజంగా ఇన్ఫర్మేషన్ వార్ కూడా ఉంటుంది. అందువల్ల 2 వైపుల నుంచి కూడా తమ వైపు నష్టం తక్కువ, ఎదుటి వైపు ఎక్కువ నష్టం అని చెప్పుకుంటుంటారు. బట్ ఎంతమంది చనిపోయారు అనేది ఇండిపెండెంట్గా మనకు వెరిఫికేషన్ లేకపోయినా రియాలిటీ మాత్రం ఏంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇటీవల కాలంలో ఎన్నడూ లేని స్థాయికి ఈ దాడులు ఉద్రిక్తతలు పెరిగాయి. అందుకే మీడియా కూడా దీన్ని బార్డర్ వార్ అన్న పదం వాడుతున్నారు, బార్డర్ అటాక్స్ అనడం లేదు, సరిహద్దు యుద్ధం అని. అంటే గతంలో సౌదీ అరేబియా, ఖతార్, తుర్కీల జోక్యం మేరకు మీకు 2 దేశాల మధ్య కాల్పుల విరమణ కూడా జరిగింది. సో ఆ కాల్పుల విరమణ క్లియర్గా ఫెయిల్ అయిందని అర్థమవుతుంది. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? అలాగే కీలకమైన డిఫరెన్స్ డ్యూరాన్ లైన్. ఇప్పుడు ఈ దాడులకు కూడా డ్యూరాన్ లైన్ సమీపంలో జరిగే డ్యూరాన్ లైన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్
పాకిస్తాన్ల మధ్య ఒక లాంగ్ బార్డర్, చాలా పెద్ద బార్డర్ ఇది. సో మీకు ఆ బార్డర్ను ఆ సరిహద్దుగా ఇది బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ఇండియాలో భాగంగా బ్రిటిష్ ఇండియాకు ఆఫ్ఘాన్ రూలర్స్కు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ డ్యురాండ్ అనే బ్రిటిష్ అధికారి నిర్ణయించినటువంటి ఒక సరిహద్దు. అందుకే దీన్ని డ్యురాండ్ లైన్ అంటారు. సో ఈ డ్యురాండ్ లైనే సరిహద్దుగా ఉండాలనేది పాకిస్తాన్ వాదన. తాలిబాన్ దానికి సిద్ధంగా లేదు, మేము డ్యురాండ్ లైన్ రికగ్నైజ్ చేయమని. ఎందుకంటే తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్లో అనేక తెగలు ఉంటాయి, పష్తూన్స్ అని, ఉజ్బెక్స్ అని, తజక్స్ అని. సో మీకు ఈ పష్తూన్ తెగకు చెందిన వారు తాలిబాన్లో కూడా లీడర్షిప్లో ఉంటారు. సో ఈ డ్యురాండ్ లైన్ అటువైపు ఇటువైపు అంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు అలాగే పాకిస్తాన్ వైపు కూడా పష్తూన్ జాతీయులు ఉంటారు. అందువల్ల పష్తూనిస్తాన్ అనే డిమాండ్ కూడా ఉంది. సో తమ జాతిని భౌగోళికంగా డివైడ్ చేయకూడదు కనుక మేము డ్యురాండ్ లైన్ గుర్తించమనేది తాలిబాన్ వాదన, దాన్నే గుర్తించాలనేది పాకిస్తాన్ వాదన. అందువల్ల సరిహద్దు వివాదం ఒకటి, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ రెండు, టీటీపీ, ఈ రెండింటితో సమస్య వచ్చింది. సో అందువల్ల మీకు ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, ఈ రెండు విభేదాల ఆధారంగా పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాక తాలిబాన్ ఒక జియోపొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఇండియా వైపు చూసింది. అందువల్ల భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఇండియా కూడా తాలిబాన్ అవుట్ రీచ్ మొదలైంది. తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాలో పర్యటించారు. దాంతో పాకిస్తాన్ మరింతగా బగ్గవుంది. ఎందుకంటే తమ శత్రువులు ఇద్దరు ఏకమవుతున్నారు, తమకు వ్యతిరేకంగా మొదలుపెట్టారు. సో అందువల్ల అఫ్ కోర్స్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్ చెప్పే తాలిబాన్ నమ్మితే అంత సులభం కాదు, వాళ్ళు ప్రమాదకరం. ఇలా పాకిస్తాన్తో వాళ్ళ ఘర్షణ ఉంది కనుక ఇండియాతో ఫ్రెండ్షిప్ ఆలోచిస్తున్నారు తప్ప స్వభావ రీత్యా వారు యాంటీ ఇండియన్. ఎందుకంటే భయంకరమైన ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు అనే హెచ్చరిక ఉంది. కానీ తాత్కాలికంగా మాకు ఉపయోగపడుతుంది కనుక ఇండియన్ గవర్నమెంట్ కూడా, మోడీ ప్రభుత్వం కూడా అత్యంత భయంకరమైన ఇస్లామిక్ ఉన్మాదులైన తాలిబాన్లతో దోస్తాలు చేస్తుంది. సో ఇది పాకిస్తాన్కి ఇంకా మంట పడడానికి కారణమవుతుంది. అందువల్ల చాలా వాలటైల్గా ఉంది. తాలిబాన్ల చరిత్ర చూస్తే ఆఫ్ఘాన్ల చరిత్ర చూస్తే అంత సులభంగా వారు తగ్గే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ కూడా తమ ఇంటర్నల్ కాంట్రడిక్షన్ల వల్ల పెద్ద ఎత్తున అటాక్ చేసేదానికి సిద్ధపడుతుంది. చూడాలి ఏ స్థాయికి ఇది వాలటైల్గా మారుతుంది.